వైఎస్ జగన్ షర్మిలకు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ ఆగస్టు 27న షర్మిలకు వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆ లేఖ ప్రైమ్ 9 చేతికి చిక్కింది. ప్రైమ్ 9 స్క్రీన్పై మీరు ఆ లేఖని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఆ లేఖలో తన చెల్లెల తీరుపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమలో వాటా ఉంది, కానీ ఆస్తుల్లో వాటా ఉండదని తేల్చి చెప్పారు. రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ తనపై దూషణలు చేయడం బాధ కలిగించిందంటూ లేఖలో వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటికే షర్మిలకు 200 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చానని జగన్ వెల్లడించారు. షర్మిల ప్రవర్తిస్తున్న తీరు తీవ్రంగా కలిచివేస్తుందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి పవర్స్లో తల్లి విజయమ్మకి ఇచ్చిన షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. షర్మిల ప్రవర్తనలో మార్పు వస్తే మళ్లీ వ్యక్తిగతంగా అండదండని అందిస్తానని జగన్ లేఖని ముగించారు. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఎలా చూడాలి ఈ లేఖని? రైట్ చందు, మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ షర్మిల తల్లి చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు పెట్టారు. ఎస్పెషల్లీ ఆ కోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఆ ఆస్తిలో వాటా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను అనేటటువంటి సారాంశంలో భాగంగా ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి కంపెనీ వాటా షేర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి షేర్లను అక్రమంగా తన చెల్లి తల్లి తమ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అని చెప్పేసి ఆయన కేసుని పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అది నవంబర్ 8వ తేదీ విచారణకు రాబోతుంది ఆ కేసు. సరే, దీని పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలైనటువంటి షర్మిలకు రాసినటువంటి ఒక లేఖ ప్రైమ్ 9 న్యూస్ చేతికి చిక్కింది. ఇందులో అనేక కీలకమైనటువంటి అంశాలతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మానసిక పరిస్థితి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అనేది ఆ లెటర్ ద్వారా బయటపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చెల్లెలు షర్మిలకి ప్రేమతో లీగల్ లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ లేఖ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా చిల్లి కవ్వ కూడా వాటాలో ఇచ్చే ప్రసక్తి లేదు, ఆస్తిలో వాటా ఇవ్వను, ఇప్పటికే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించి వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులు నీకు వాటాలు ఇచ్చేశాం, దీంతోపాటు ప్రేమతోటి అంతేకాకుండా అభిమానంతో 200 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తులను నేను మన తల్లి విజయమ్మ ద్వారా నీకు అందజేశాను. అయినప్పటికీ కూడా నువ్వు ఏమాత్రం మారకుండా నా మీద తీవ్ర స్థాయిలో లేనిపోని ఆరోపణలు చేస్తూ బహిరంగంగా నాకున్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసావు, కాబట్టి నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1 కూడా ఇచ్చేది లేదు అని చెప్పేసి తెగేసి చెబుతూ ఆయన ఒక లేఖని షర్మిలకు రాశారు. ఇప్పుడు ఆ లేఖ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపుకు కారణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే తల్లి చెల్లి మీదే ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి చెల్లికి ఆస్తి ఇవ్వను అని చెప్పేసి తెగేసి ఒక లీగల్ లేఖ రాసినటువంటి ఒక వ్యక్తితోటి కలిసి రాజకీయంగా ముందుకు పోతే ఏ విధమైనటువంటి భవిష్యత్తు నాశనం అవుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తెరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు వైసీపీలో కుదుపుకి కారణమైనటువంటి పరిస్థితి. ఇక ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలను మనం కానీ చూస్తే, భవిష్యత్తులో కూడా నీకు చాలా ఆస్తులు ఇవ్వాలని భావించాను షర్మిల, కానీ నీ ప్రవర్తన నీ చేష్టలు నాకు చాలా బాధ కలిగించాయి. నేను ఇప్పటి వరకు నీకు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా కేవలం నీ మీద ఉన్నటువంటి ప్రేమతో మాత్రం ఇచ్చాను. అది వారసత్వంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా నీ మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతోటి, అంటే లవ్ అండ్ అఫెక్షన్ తోటి నీకు ఇచ్చాను. కానీ నువ్వు నా నమ్మకాన్ని దెబ్బతీసావు. అమ్మకు కూడా చాలా షేర్లు ట్రాన్స్ఫర్ చేశాను. అయితే కోర్టులో కేసులు ఉండడం వల్ల ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ సరిగా సాగలేదు, కాబట్టి వాటిని దాదాపు 51% వరకు కూడా ముఖ్యంగా సరస్వతి పవర్ ప్రాజెక్టు లిమిటెడ్కి సంబంధించిన షేర్లను మీ పేరు మీద ఇల్లీగల్గా రాసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి నాకు ఇది చాలా బాధ కలిగించింది. దీంతోపాటు నాకు ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానాలు ఏమీ కూడా లేవు. ఫ్యూచర్లో కూడా చాలా నీకు చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చేయాలనుకోవడం లేదు. నీ వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ జరిగింది,
అంటూ ఇంటెంట్ అనేటటువంటి ఒక పదాన్ని పదే పదే ఆయన వాడారు. అంటే నా ఇష్టపూర్వకంగా నేను ఇచ్చేటటువంటి ఏదైతే ఈ ఆస్తి ఉందో అది నా ఇష్టపూర్వకంగా ఇస్తాను, నాకు ఇష్టం లేకపోతే నేను ఇవ్వను, వారసత్వంగా నీకు దక్కాల్సినటువంటి పరిస్థితి లేదు, సో నువ్వంటే నాకు ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి నీకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను అనేది ఆ లేఖ సారాంశం. అయితే ఇక్కడ ఆయన కొన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నా కోరికతోటి నా ఇష్టపూర్వకంగా ఇద్దామనుకున్నాను ఆస్తులు, కానీ నువ్వు నా ప్రేమను కోల్పోయావు కాబట్టి ఇవ్వాలనుకోవడం లేదు అని చెప్పేసి ఆ లేఖలో చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రైమ్9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, భవిష్యత్తులో ఒకవేళ నీలో మార్పు వస్తే, ఆ మార్పు మీద నాకు నమ్మకం కలిగితే, అప్పుడు నాకు నీ మీద ప్రేమాభిమానాలు ఏమైనా ఎక్కువైతే అప్పుడు మాత్రం నీకు ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఇస్తానే తప్ప ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కూడా నా నుంచి వాటా రూపంలో ₹1 కూడా నీకు రాదు అని తెగేసి చెబుతూ ఈ లేఖని ఆగస్టులో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది షర్మిలకు రాశాడు. షర్మిలకు రాస్తూ అందులో దీన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా పెట్టమని కూడా ఆయన అందులో చెప్పినటువంటి పరిస్థితి. చైల్డ్హుడ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎస్పెషల్లీ గతంలో అన్నా చెల్లెలుగా ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఈ అనుబంధాన్ని నువ్వు దెబ్బతీసావు అనేటువంటి అంశాన్ని ఆయన తాజాగా లేవనెత్తారు. అయితే ఇప్పుడు ఈ లేఖను బట్టి చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తన కుటుంబంతో అంటే తల్లి విజయమ్మతోటి అలాగే చెల్లెలు షర్మిలతోటి తెగదెంపులు చేసుకున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాటా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ లేఖలో ఏ విధంగా అయితే చెప్పారో ఈ ఆస్తి అంతా కూడా నాది, వారసత్వంగా వచ్చింది కొంత అయితే నేను సంపాదించుకుందే ఎక్కువ ఉంది కాబట్టి అని చెప్పారో, ఆ ఆస్తులను సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో వాటా తల్లి చెల్లికి ఉంది అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయనకు వకల్తా పుచ్చుకున్నటువంటి తల్లి చెల్లి ఎండనక వాననక పాదయాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడంలో తమ వంతు పాత్ర పోషించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే వాటన్నిటిని కూడా మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తులో నీకు ₹1 కూడా ఇవ్వను, నా వాటాలో నీకు నా ఆస్తులో నీకు వాటా రాదు అని చెప్పేసి తెగేసి చెబుతూ లేఖ రాయడం అనేది ఇప్పుడు వైసీపీలో సంచలనం రేకెత్తిస్తోంది. తల్లి చెల్లికే ఆస్తిలో భాగం ఇవ్వను అని చెప్పినటువంటి ఒక వ్యక్తితోటి కలిసి నడిస్తే భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కూడా చెందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క తల్లి చెల్లి మీద ఆయన కోర్టును ఆశ్రయించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఆయన వెళ్ళారు. అందులో కూడా కేసు దాఖలు చేసి తనకు తెలియకుండా తన ఆస్తులను కొట్టేసేటటువంటి ప్రయత్నం చేశారని తల్లిని చెల్లిని అంటే తల్లి విజయమ్మని చెల్లెలు షర్మిల ఇద్దరిని కూడా చీటర్స్గా ఆయన పేర్కొంటూ అంటే ప్రత్యక్షంగా చెప్పకపోయినప్పుడు కూడా పరోక్షంగా అదే అర్థం వచ్చేలాగా చీటర్స్గా పేర్కొంటూ ఈ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆయన కేసు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారినటువంటి పరిస్థితి. సో మొత్తానికి జగన్ రాసినటువంటి లేఖ ద్వారా ఆయన స్వభావము, ఆయన మానసిక పరిస్థితి, ఆయనలో ఉన్నటువంటి ధోరణి అన్నీ కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశనిమాత్తంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క షర్మిల కూడా దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి జగన్ రాసినటువంటి లేఖ ప్రైమ్9 న్యూస్ సేకరించింది. ప్రైమ్9 న్యూస్ సాక్ష్యాధారాలను సేకరించి ప్రస్తుతానికి స్క్రీన్ మీద కూడా వాటినే చూస్తున్నాం. అందులో స్పష్టంగా ఆయన రాసినటువంటి ప్రతి మాటను కూడా మనం చూడొచ్చు. అందులో చాలా స్పష్టంగా చెప్పారు, నీ మీద ఉన్నటువంటి కేవలం ప్రేమతో ఇవన్నీ చేశాను, ఇప్పుడు ఆ ప్రేమని కోల్పోయావు, భవిష్యత్తులో ఒకవేళ నువ్వు మారావు అనేటటువంటి నమ్మకం కలిగితే తప్ప నీకు ₹1 కూడా నీకు ఇవ్వను అని చెప్పేసి ఆయన లేఖలో చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది రాజకీయంగా పొలిటికల్గా ఏ టర్న్ తీసుకుంటుందో తెలియట్లేదు. మొన్నటి వరకు కూడా చాలా వరకు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం కాబోతుంది అని చెప్పేసి, కూటమిలోకి పోబోతుంది అని చెప్పేసి అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు ఈ వ్యవహారంతో వైఎస్ షర్మిల ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్కి దగ్గర చేయనివ్వదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి లోటస్ ఫండ్ వదిలి అలాగే తాడేపల్లి ప్యాలెస్ను వదిలేసి యలహంక ప్యాలెస్కి వెళ్ళడం వెనక ఉన్నటువంటి మతలబు ఈ కుటుంబానికి సంబంధించినటువంటి కథా చిత్రాన్ని, ఆస్తుల పంపకాలను తేల్చుకునేందుకే అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.